కంటోన్మెంట్లో 4,000 కోట్ల అభివృద్ధి చేశారని రేవంత్ వ్యాఖ్యలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సవాల్ విసిరారు. రేవంత్ చెప్పిన అభివృద్ధి సంఖ్యలు కల్పితమన్నారు. నిజంగా ఆ ప్రాజెక్టులు జరిగాయని నిరూపిస్తే తాను వెంటనే రాజీనామా చేస్తా అన్నారు. బీఆర్ఎస్ పాలనలోనే హైదరాబాద్ అభివృద్ధి సాధ్యమని ఆయన గుర్తు చేశారు. ప్రజలు కాంగ్రెస్ అబద్ధాలకు ఇక మోసపోరని హెచ్చరించారు. కంటోన్మెంట్ ఇప్పుడు మొన్నేం చెప్తుండు, కంటోన్మెంట్ బై ఎలక్షన్లో గెలిచినాం, 4,000 కోట్ల అభివృద్ధి జరిగింది, అందుకే జూబ్లీ హిల్స్ ప్రజలు ఆదరించాలన్నట్టు. రా చూపి, ఎప్పుడు వస్తారో రండి, నన్ను తీసుకొని చూపించండి. మీ పాత్రికేయ సమక్షంలో 4,000 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేసినారని మీ మీడియా సమక్షంలో తీసుకుపోయి చూపిస్తే ఆడనే రాజీనామా చేస్తా. అన్నీ అబద్ధాల మాటలు, మోసపూరితమైనటువంటి మాటలు, పబ్బం గడుపుకునేటువంటి కార్యక్రమాలని ప్రజలు క్షమించే పరిస్థితిలో ఉండరు. కంటోన్మెంట్ ఇప్పుడు మొన్నేం చెప్తుండు, కంటోన్మెంట్ బై ఎలక్షన్లో గెలిచినాం, 4,000 కోట్ల అభివృద్ధి జరిగింది, అందుకే జూబ్లీ హిల్స్ ప్రజలు ఆదరించాలన్నట్టు. రా చూపి, ఎప్పుడు వస్తారో రండి, నన్ను తీసుకొని చూపించండి. మీ పాత్రికేయ సమక్షంలో 4,000 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేసినారని మీ మీడియా సమక్షంలో తీసుకుపోయి చూపిస్తే ఆడనే రాజీనామా చేస్తా.